ఆంధ్ర యూనివర్సిటీలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా అక్కడ భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కవాతుపై మొదట వివాదం నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటు ఎస్ఎఫ్ఐ నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఇక్కడ బయట వ్యక్తులు కవాతును నిర్వహించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఇది ఇరు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం నెలకొంది. దాంతో పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇది రాత్రి జరిగినటువంటి విషయం. బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించడం సిగ్గు. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు తేడం యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. బీసీ తక్షణమే స్పందించాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. అయితే తెల్లవారు కూడా మళ్ళీ ఇరు వర్గాలు అటు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఇటు ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు మాటల యుద్ధాన్ని కొనసాగించారు. దాడులకు కూడా తెగబడేందుకు ప్రయత్నించే క్రమంలోనే ఒకవైపు విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్రీట్ రివ్యూ మిలాన్ అంతర్జాతీయ స్థాయి బిగ్గెస్ట్ ఈవెంట్లు జరుగుతున్నాయి. విదేశాల నుంచి డెలిగేట్స్ కూడా వచ్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించడమే కాదు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా భారీ ఎత్తున భద్రతా వలయంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వివాదం తారాస్థాయికి చేరుకోవడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కూడా జోక్యం చేసుకున్నారు. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే మరొక వైపు ఇలాంటి బంద్లు నిర్వహించడం ధర్నాలు చేయటం సరికాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరొక వైపు ఉదయం నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఇటు ఎస్ఎఫ్ఐ నాయకులు కావచ్చు అటు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంఘ నాయకులు కావచ్చు మొత్తం ఇరు వర్గాలు కూడా రెండు వర్గాలుగా అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నారు. ఒకరు ఎవరు మాట్లాడినది అగ్రెసివ్గా వాతావరణం వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ బందోబస్తు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. నెమ్మదిగా పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రస్తుతానికైతే అక్కడున్నటువంటి ఆ వివాదాస్పద వాతావరణం కాస్త సద్దుమణిగిందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ఇష్యూస్ మళ్ళీ రేజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని ఇప్పటికీ కూడా మొత్తం ఆంధ్ర యూనివర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. పూర్తిగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు గవర్నర్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు అలానే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ప్రముఖులంతా విశాఖ వేదికగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ తిలకించడానికి వచ్చారు. 65 దేశాల నుంచి డెలిగేట్స్ కూడా వచ్చి ఉన్నారు. ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా కూడా వచ్చి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఇలాంటి గొడవలు జరగటం ధర్నాలు బంద్లు అని చెప్పడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది విశాఖ ఇమేజ్కు డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక భద్రత ఏర్పాటు చేయడమే కాదు ఎలాంటి వివాదం ఇంకా ముదరకుండా పూర్తిగా కంట్రోల్ తెచ్చే విషయంలో కూడా పోలీసులు కానీ అటు ఏయువీసీ కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఇప్పటికీ కూడా మీరా అంటూ మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పూర్తి స్థాయిగా అక్కడ ఏం జరగబోతోంది అనేటటువంటి ఒక వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే పూర్తిగా ఇప్పుడైతే ఇరు వర్గాలు మాత్రం సద్దు మనగటంతో వివాదం అయితే పూర్తిగా పోయింది అనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఇట్లాంటి గొడవలు జరగటం కానీ ఇది పొలిటికల్ డైవర్షన్ వైపు వెళ్ళటం అనేది సరికాదు అనేది మేధావుల అభిప్రాయం.